హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, కళ్యాణ్, సంజన, రాము రాథోడ్, మాధురి, రీతు, గౌరవ్, డెమాన్ పవన్. అయితే ఈ 8 మందికి టాప్ 2లో నిలిచిన ఇద్దరు కంటెస్టెంట్స్ ప్రస్తుతానికి సేఫ్ పొజిషన్లో ఉన్న మిగిలిన 6 మంది కూడా తమ ఓటింగ్ గంటకి మారిపోతూ ఎవరు ఎలిమినేట్ అవుతారో కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి అయితే ఈ వారం నెలకొంది అని చెప్పవచ్చు. అలాగే తనూజ వద్ద ఒక పవర్ అస్త్ర అంటే ఒక గోల్డెన్ బజర్ అయితే ఉంది. ఆ గోల్డెన్ బజర్తో ఒకరిని సేవ్ చేయొచ్చు అంటూ గత వీకెండే హోస్ట్ నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఆ గోల్డెన్ బజర్ యూజ్ చేసి ఒకరిని సేవ్ చేస్తే మొత్తం ఎలిమినేషనే తారుమారయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఓటింగ్ ఆర్డర్ని ఒకసారి చూసినట్లయితే ఇప్పటి వరకు తనూజ 33% ఓటింగ్తో టాప్ ప్లేస్లో అయితే దూసుకుపోతుంది. ఏ వారమైనా, ఏ క్షణమైనా, ఏ గంట అయినా కూడా తనూజ ఓటింగ్లో ఉంటే ఓటింగ్ మాత్రం తనూజకే ఫుల్ పడుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ వారం మాత్రం కొంచెం తనూజ ఇంకా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 8 మంది నామినేషన్స్లో ఉన్నా కూడా 33% ఓటింగ్ అంటే అంత ఆషామాషి కాదు అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానంలో కళ్యాణ్ కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి కేవలం 19% ఓటింగ్ మాత్రమే జరిగింది. నిన్నటి రోజున కళ్యాణ్ ఆడిన టాస్క్ 2 నిమిషాల్లో పూర్తి చేయడంతో కళ్యాణ్కి మరింత మైలేజ్ పెరిగింది అని చెప్పవాలి. ఇక మూడవ స్థానంలో సంజన కొనసాగుతుంది. సంజనాకి ప్రస్తుతానికి 9% ఓటింగ్ అయితే జరిగింది. ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోవడం సంజనాకి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇక నాలుగవ స్థానంలో రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. రాము రాథోడ్కి 8.5% ఓటింగ్ అయితే జరిగింది. రాము రాథోడ్కి బిగ్ బాస్ హౌస్లో ఉండటం ఇష్టం లేనట్టుగా నేను ఎలిమినేట్ అయిపోతాను, మా ఇంట్లో వాళ్ళని చూడాలనిపిస్తుంది అని ఎంత చెప్తున్నా కూడా రాము రాథోడ్ ఆటను చూసి ఆయన అభిమానులు అతనికి ఓట్లు వేస్తున్నారు. ఇక ఐదవ స్థానంలో దువ్వాడ మాధురి కొనసాగుతుంది. మాధురికి 8% ఓటింగ్ అయితే జరిగింది. 8% ఓటింగ్ జరిగినప్పటికీ కూడా డేంజర్ జోన్లోనే కొనసాగుతుంది మాధురి అని చెప్పవచ్చు. ఇక 6, 7, 8 స్థానాల్లో వరుసగా డెమాన్ పవన్, రీతు చౌదరి, గౌరవ్ గుప్తా కొనసాగుతున్నారు. వీరి ఓటింగ్ క్షణానికి మారుతుంది అని చెప్పవచ్చు. డెమాన్ పవన్కి ప్రస్తుతానికి 7.8% ఓటింగ్ జరిగితే రీతు చౌదరికి 7.68% ఓటింగ్ అయితే జరిగింది. ఇక గౌరవ్ గుప్తాకి 7% ఓటింగ్ అయితే ఇప్పటి వరకు జరిగింది అని చెప్పవచ్చు. సో ఈ ముగ్గురిలో ఒకరు లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తనూజ వద్ద ఉన్న గోల్డెన్ బజర్ యూజ్ చేస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారో చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. సో మీ అభిప్రాయం ప్రకారం నామినేషన్లో ఉన్న ఈ 8 మందిలో తనూజ వద్ద ఉన్న గోల్డెన్ బజర్ ఎవరి కోసం ఉపయోగిస్తుంది అని భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.